గోపాల సాముద్రికం వీక్షకులకు నమస్కారం. నేను 1971-73 సంవత్సరాల్లో మండపేటలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో బైపీసీలో విద్యను అభ్యసించినప్పుడు మాకు సుభాష్ చంద్రబోస్ గారు కెమిస్ట్రీ లెక్చరర్గా అప్పుడు అనేక విషయాలు చెప్తూ వారితోటి సాన్నిహిత్యంగా ఉంటూ వారి దగ్గర నేను విద్యను అభ్యసించి అప్పటి నుంచి గత 50 సంవత్సరాల నుంచి వారిని మధ్య మధ్యలో తలుచుకుంటూ వారు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారని తెలిసి నేను ఈరోజు వారిని కలవటానికి వచ్చి వారిని సత్కరించుకుందాం అనేటువంటి సంకల్పంతో ఇంటికి వచ్చాను. ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారు మా గురువు గారు వారి దంపతులను నేను నా సతీమణి ఇద్దరు వచ్చి ఇక్కడ వారిని సత్కరించుకోవటం ఎంతో ఆనందంగా భావిస్తున్నాను. ఇది నా పూర్వజన్మ సుకృతం. 50 సంవత్సరాల తర్వాత వారిని వారి శ్రీమతి గారిని కలిసి ఈ విధంగా నేను సన్మానించుకోవటం నాకు అదృష్టంగా భావిస్తూ గురువు గారికి ఈ చిన్న చిరు సత్కారం. గురువుగారు నమస్కారం అండి. అయితే 55 సంవత్సరాలు అయింది. 71 నుంచి పరిచయం 71 బ్యాచ్ కనుక మండపేటలో ఒకసారి మిమ్మల్ని కలవాలని అనిపించింది. మీ ఆశీస్సులు తీసుకోవాలి. చాలా సంతోషం. దాంతో మా మిస్సెస్ నేను కలిసి ఇక్కడికి వచ్చాము. నా మిస్సెస్ ఇప్పుడు ఆనాటి విషయాలు ఒకసారి జ్ఞాపకాలు. ఇప్పుడు ఆ రోజు మండపేటలో చదువుకున్నప్పుడు ఈ మొత్తం స్టాఫ్ పిల్లలు మీరు గుర్తుకొస్తున్నాయి అంటే దీంట్లో అప్పుడు ఆ రోజుల్లో స్టాఫ్ అంటే డెడికేటెడ్గా ఉండేవారు. ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ గురించి చెప్పడం కానీ లేకపోతే సబ్జెక్ట్ కానీ అంత డెడికేటెడ్గా ఉండేది. ఆ రోజులు అలా ఉన్నాయి. నేను తర్వాత ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చాను. 35 సంవత్సరాలు టీచింగ్ చేశాను. ఉపాధ్యాయుల యొక్క ఎక్స్పీరియన్స్ విన్నాం కదా, మీరు ఎలా పనిచేసిందన్నా? గెజిటెడ్ మాస్టర్గా పనిచేశాను. ఆ రోజు మీ స్ఫూర్తే ఏంటంటే ఇండస్ట్రియల్ టూర్కి కూడా తీసుకెళ్లారు. అప్పుడు చెల్లూరు కూడా వెళ్ళాం. చెల్లూరు వెళ్ళాం, రాజమండ్రి వెళ్ళాం 2 సార్లు. ఆ ఇండస్ట్రియల్ టూర్లో ఇదిగో మీరు ఇక్కడ రాజమండ్రి పేపర్ మిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ స్ఫూర్తితోటే నేను 30 సంవత్సరాలు 8 స్కూల్స్లో చేసిన స్టాఫ్ తోటి పిల్లలతోటి కలిసి ఎక్కడికో చోటకి టూర్కి తీసుకెళ్ళేవాడిని నేను. తర్వాత కార్తీక మాసంలో గార్డెన్ పార్టీ అని. అంటే విద్యార్థులు మనం ఉపాధ్యాయులు అవినాభావ సంబంధం ఉంటే వాళ్ళ ఒక రకమైనటువంటి అభివృద్ధికి అవకాశం ఉంటుంది అని ఆ విధంగానే కదా అందరూ అభివృద్ధి చెందింది బాగా. అంచేత మీరు ఒకసారి మా ఇంటికి వచ్చారు. అవును, తిమ్మాపురం. మేము ఎప్పుడు కలిసినా కూడా ఈ 50-60 సంవత్సరాల నుంచి నేను కొంతమంది మండపేటలో స్నేహితులు నాకు. మీరు 55 సంవత్సరాలు అయిపోతుంది ఇప్పుడు. మేము ఆ బ్యాచ్ ఎవరు కలుసుకున్నా సరే మీ పేరు ప్రకాష్ రావు గారు, కృష్ణమోహన్ గారు, కస్తూరిబా గారు, పద్మనాభం గారు, రెడ్డి పంతులు గారు, కేపీఆర్ గారు, పురుషోత్తం గారు, వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే సాధారణంగా అప్పుడు బాంధవ్యాలు ఉండేవి. మీరు అప్పుడు మండపేటలో ఫస్ట్ రావటం, ఇల్లు వెతకటం, మానేపల్లి గంగాధరం గారి ఇంట్లో పైన ఉండటం, ప్రతిరోజు మీతో పాటు కాలేజీకి మేము కలిసి రావటం, అప్పుడు సైకిల్ కొత్తగా కొనుక్కుని మీరు దాన్ని ప్రాక్టీస్ చేసి రావటం, సంఘటన ఆ గ్రౌండ్లో సైకిల్ ప్రాక్టీస్ చేసేవాడు. అంటే ఆ రోజుల్లో సైకిల్ అంటేనే గొప్ప. 50 సంవత్సరాల క్రితం అంటే
మేము కాలేజీకి అందరూ నడిచి వచ్చేవాళ్ళం, గురువు గారు సైకిల్ వేసుకొచ్చేవారు. ల్యాబ్ అప్పుడే తయారవడం, కొత్తగా ల్యాబ్ కాలేజీలో ల్యాబ్ తయారైనప్పుడు ఈ కెమిస్ట్రీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, అటు బాటనీ జువాలజీ ల్యాబ్లు. అంటే ఇప్పుడు యాక్టివ్గా ఎవరుంటే వాళ్ళకి మాకు అన్ని విషయాలు తెలుస్తుంటాయి, నేర్పేవారు. దాంట్లో మీరు చెప్పినటువంటి ఆర్గానిక్ కెమిస్ట్రీ నాకు ఇప్పటికీ కూడా, ఎందుకంటే నేను ఆ తదుపరి టీచర్గా వెళ్ళిన హస్త సాముద్రికం నేర్చుకుని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆధ్యాత్మికంగా ఈ కర్మ సిద్ధాంతాన్ని అప్లై చేస్తూ ఉన్న ఈ అన్నిటికీ కూడా ఈ సృష్టిలో ఈ మూలకాలు వాటి యొక్క పరిణామం ఎలా జరిగింది అనేటువంటి దాంట్లో ప్రధానంగా అప్పుడు చెప్పిన పాఠాలు నేను నెమరేసుకుంటూ ఉంటాను. ఆ జ్ఞాపకాలు మర్చిపోదండి. మరి 55 సంవత్సరాల క్రితం మీరు చెప్పినటువంటి ఆ లెసన్స్ ఇప్పటికి కూడా నేను ఆ క్లాస్ రూమ్లో ఆ నిలబడి ఏ లెసన్ చెప్పారు అనేటువంటిది కూడా నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజుల్లో ఏంటంటే బయటికి వెళ్తుంటే మీరు ఉదాహరణకి ఈరోజు మీరు వాడే పదార్థాల్లో ఈ ఇంట్లో ఏం చేస్తున్నారు, కూరలు ఉప్పు వేస్తున్నారో దాన్ని ఏమంటారు, సోడియం క్లోరైడ్, ఇంట్లో పంచదార, సుక్రోజు, దాని చెప్పండి C6H12O22, C6H12H6O11. ఇలాగా అంటే ప్రతిరోజు మనం దైనందిన జీవితంలో, అలాగే కృష్ణమోహన్ గారు మీరు ఏ మొక్కలు వాళ్ళు శాస్త్రీరామయ్యంట్రా అని అడిగేవారు. అంటే దైనందిన జీవితంలో ఇవి మనం ఇలాగ అంత చెప్పేటువంటి వాళ్ళు ఇప్పుడు తర్వాత నేను చూశాను. నేను టీచర్గా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు టీచింగ్ అప్లైడ్ సైన్స్ లేదు, అప్లికేషన్ లేదు, బట్టి పెట్టాడు రొటీన్ టీచింగ్. అది అప్పుడు ప్రకాశ్ రావు గారు చెప్పింది ఇప్పటికీ నాకు గుర్తు. ఏంటంటే ఈ స్థితి శక్తి గతి శక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఎనర్జీ ఒక దాంట్లో ఉంటుంది, అది చలనం వలన అది ఎలక్ట్రిసిటీ కింద కైనెటిక్ కింద మారుతుందని చెప్పేసి సైకిల్ డైనమో గురించి చెప్తే ఇప్పటికి కూడా నాకు అది గుర్తే. మరి లేకపోతే ఏంటి సైకిల్ దొరికితే ఎలా అవుతుంది కాంతి అనుకునేవాళ్ళం. అప్పుడు డైనమో ఉండేది. అవును, అందరూ సైకిల్ మీద వచ్చింది. అప్పుడు కార్లు ఎవరికి ఉన్నాయి, స్కూటర్లు కూడా ఎవరికి లేవు. అప్పుడే కృష్ణమోహన్ గారికి ఉండేది ఆ వెస్పా. ఆయన అక్కడ చదివి ఇక్కడ హర్యానాలో చదివి వచ్చేటప్పుడు ఆ స్కూటర్లు ఆయన కోటాలో తెచ్చుకునేవాడు ఆయన ఇక్కడికి. అంతే, ఆయనకి ఎవరికే మోటార్ సైకిలే లేదు అప్పుడు. అంటే ఈ డైలీ లైఫ్లో అలాగే మ్యాగ్నెట్లో ఉండేటువంటిది 10 సార్లు మనం 120 సార్లు దాన్ని అప్లై చేస్తే ఐరన్ కూడా మ్యాగ్నెట్ కింద మారుతుంది. ఆయన చెప్పాడు, సూర్యప్రకాశ్ గారు చెప్పేవాడు. మీరేమో ఈ కెమిస్ట్రీలో అంటే అప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫ్రెష్గా మీరు చెప్పడం నాకు ఇప్పటికీ గుర్తున్నాయి అవన్నీ. ఏంటంటే మట్టి ముద్దలా ఉంటుందిరా ఇది పెట్రోలియం, దాన్ని ఒక్కొక్క డిగ్రీ హీట్లు మారుతూ ఉంటే అవి మారుతూ ఉంటాయి. ఈథేన్, మీథేన్, ప్రోపేన్, బ్యూటేన్, హెక్టేన్, ఆక్సిజన్, ఇలా వరుసగా చెప్పుకుంటూ అదంతా ఇప్పటి వరకు. కానీ బాగా గుర్తుపెట్టుకున్నారు ఏంటి, అప్పుడు పాఠాలు అన్నీ అలాగే గుర్తున్నాయండి. నేను అదే రకంగా చెప్పేవాడిని. నేను అలానే టీచర్ అవుతూ ఉన్నా కూడా ఇంకా రిపీట్ అయినాయి. దానికి తోడు నేను క్లాస్ రూమ్ లో కూడా మీరు చెప్పినట్టు చెప్పేవాడిని. నేను ఒకసారి నా పాఠం జాగ్రత్తగా వింటే మీరు నోట్స్ రాయట్లేదు, ఏమీ రాయట్లేదు, డైరెక్ట్ గా ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు అనేవాడిని. అంటే ఆ రకంగా ఇన్వాల్వ్మెంట్ ఉండేది అప్పుడు. ఉండేది కొంచెం తక్కువ. ఇప్పుడు కొంతమంది టీచర్స్ ఉన్నారు డెడికేట్ గా పనిచేసే ఉన్నారండి, లేకపోలేదు. కానీ చాలా తక్కువ. ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఈ కార్పొరేట్ సెక్టార్ వచ్చిన తర్వాత ఇప్పుడు విద్యార్థులకి తగినంత స్వేచ్ఛ లేదు. రూముల్లో కూర్చోబెట్టేసి సెలెక్టెడ్. ఎందుకంటే నేను చెప్తాను మీకు, నమ్మరు. నేను టీచర్గా అయ్యి స్కూల్కి వెళ్తే కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యి లేకపోతే కొత్తగా వచ్చారు.
వచ్చి ఫస్ట్ డే లెసన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పడానికి వెళ్ళి క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఆ క్వశ్చన్ బ్యాంకులో ఉన్నాయి ఫస్ట్ అది చెప్తారు, అవి చెప్పడం మొదలెట్టారు. అప్పుడు మీరు పాఠాలు ఎలా చెప్పారు? టెక్స్ట్ బుక్లో ఉన్నవి లెసన్ చెప్పేవాళ్ళం. ఫస్ట్ నుంచి చివరి వరకు లెసన్ పేరు చెప్పండి, చాప్టర్ పేరు చెప్పండి, సబ్ పార్ట్ చెప్పండి, వెనకాల అసలు మీరు ఏ చాప్టర్ చదువుతున్నారు, ఏ చాప్టర్ చదువుతున్న చాప్టర్లో ఇన్నో పేజీలో ఈ అంశం ఉందా లేదా చూడండి అనేవారు. టెక్స్ట్ బుక్ మన అమలాపురం ఎస్కేబిఆర్ కాలేజీలు కూడా అవును, అక్కడ టీచింగ్ బాగుండేది, చాలా బాగుండేదండి. ఏంటంటే టెక్స్ట్ బుక్ మొత్తం అంతా చదివేస్తే మీరు ఇంకా అసలు టెక్స్ట్ బుక్ ఎలా ఉందో కూడా చూడనటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అంతా ఇవే కదా క్వశ్చన్ బ్యాంక్స్. అప్పుడు టెక్స్ట్ బుక్ మేము పేజీ వైజ్ చాప్టర్ వైజ్ చెప్పించేవారండి మా చెప్పారు. అలా ఉన్నాయి రోజులు. సార్ మీరేమన్నా కొంచెం 2 పాత జ్ఞాపకాలు అవి నేను ఈ సాముద్రికం సాముద్రికం బ్రహ్మాండంగా చెప్తాను నువ్వు. అది నేను రోజు కూడా చూస్తుంటాను, ఫేస్బుక్ లోను స్టేటస్ లోను చూస్తుంటా. బాగుంది, ఆ నాలెడ్జ్ గెయిన్ చేసినందుకు చాలా హ్యాపీ. నేను దాని మీద ఒక ఛానల్ కూడా పెట్టుకున్నాను, వెరీ గుడ్. గోపాల్ సాముద్రికం. నేను చూస్తున్నా, రోజు చూస్తాను. ఇది మీ ఆ ఛానల్లో కూడా పెడతాను ఈ రోజు. నిన్న ఇది చూసా, ఈ రేఖలు ఏదో చెప్తుంటే నేను నాకు ఈ రేఖల గురించి తెలియదు కానీ చూసా. కానీ ఈ పిల్లలు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ఎంత డెవలప్ అయ్యారండి, మనం ఏంటి ఇలా ఉండిపోయామని అనుకుంటాను. అయ్యో ఉండిపోవడం సార్, మీ సర్వీస్ డెడికేటెడ్గా మీరు ఈ నాలెడ్జ్ గెయిన్ చేస్తాం కూడా కష్టం, అది ప్రాక్టీస్ మీద వస్తుంది. ఆ ఇన్వాల్వ్మెంట్ లేదు మాకు. మీరు చేశారంటే చాలా గొప్ప విషయం కదా. అలాగా మన దగ్గర చదివిన పిల్లలు ఇంత అభివృద్ధి చెందారంటే మాకు గర్వకారణమే. నాకు ఎక్కడికి వెళ్ళినా పిల్లలు ఆ విధంగా అభిమానం ఉంటుందండి. అక్కడే కాదు, ఇక్కడ కూడా చాలామంది విద్యార్థులు మన గురించి అభిమానంగా మాట్లాడటం చేస్తారు, ఫోన్లు చేస్తుంటారు. ఒక గ్రూప్ ఉంది, నాకు మండపేట గ్రూప్ ఉంది, భద్రాచలం గ్రూప్ ఉంది. మేము మండపేటలో చాలా మంది అప్పుడు బ్యాచ్ ఎక్కడికి వెళ్ళిపోయారు, యుఎస్ వెళ్ళిపోయారు. 72 బ్యాచ్ అని ఒక గ్రూప్ ఉంది. 70 నుంచి 75 వరకు ఎవరైతే ఉన్నారో గ్రూప్ పెట్టారు, వీళ్ళందరూ గ్రూప్ పెట్టారు. మనం ఒకసారి మండపేటలో మీటింగ్ అయింది, కలుసుకున్నాం. మళ్ళీ మీటింగ్ పెడదామంటే కరోనా వచ్చి పోస్ట్పోన్ అయిపోయింది. అవునండి, మళ్ళీ జనవరిలో అనుకుంటున్నాం, మరి ఏమవుద్దో చూడాలి, చూద్దాం. అంతా బాగుంటే కలిసి ఉంటే మనం జనవరిలో మీట్ అవుతాం. 55 సంవత్సరాల తర్వాత ఇలాగ కలవటం చాలా ఆనందంగా ఉందండి, చాలా సంతోషం. మనకి ఆల్ ది బెస్ట్, ఇంకా మంచిగా వృద్ధిలోకి రావాలి. మీరు కూడా 2 మాటలు చెప్పండి. అన్నమాట స్టూడెంట్స్ అంటే ఇంకా అసలు మన ఇంట్లో పిల్లల్లాగా ఉన్నారండి. వాళ్ళు స్టూడెంట్స్ అని అనుకోవట్లేదు. నేను ఎంతమంది అందరూ పరిచయం అయిపోయారు బాగా. అందరితోటి నేను బాగా క్లోజ్గా ఉంటాను. చాలా మంది పేర్లు చెప్తూ ఉంటారు, ఒక్కసారి పేర్లు గుర్తుండకపోయినా చాలా మంది తెలుసు నాకు. మీరందరూ తెలుసు. మీరు ఈయన ఉప్పల్లో ఒక ఆయన ఉంటారు, ఆయన పేరు, తర్వాత వీళ్ళు ఇంకా స్టూడెంట్స్ బాగా అనిల్ బాబు, అమృత, శాంతి వాళ్ళందరూ మా ఇంట్లో పిల్లలే. మేము మొన్న భీమిలి కూడా వాళ్ళ ఇంట్లో ఉండొచ్చాం, 2 రోజులు ఉండొచ్చాం. సార్ వచ్చారండి. మేము అంటే నేను ఒకసారి మా పాప వాళ్ళ రిసార్ట్కి రమ్మని చెప్తే ఆ రోజే మీరు వైజాగ్ వెళ్తున్నారు. ఆ వేళ కలుద్దాం అనుకున్నాం ఇక్కడ. ఆ వేళ మేము ఇక్కడ వచ్చినప్పుడు ఈ శంకర్ నారాయణరావు, తర్వాత మంగిపూడి సత్యనారాయణ, చాగంటి సూర్యరామలింగేశ్వరరావు వీళ్ళందరూ వచ్చారు ఇక్కడికి, జనార్దన్ రావు వీళ్ళందరూ. వీళ్ళు మేము ఎప్పుడు కూడా సార్ని ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటాం. ఈ 50 సంవత్సరాల నుంచి అంటే సందర్భం వచ్చినప్పుడల్లా 55 సంవత్సరాలు మీరు ఇలా రిలేషన్ మెయింటైన్ చేశారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను టీచింగ్ లో కూడా నేను లెసన్స్ చెప్తున్నప్పుడు ఎప్పుడు కూడా పిల్లలకి మా సార్ ఇలా చెప్పేవారు అని చెప్పేసి ఈ సబ్జెక్ట్ ని ఎలా రెస్పెక్ట్ ఇస్తారంటే అసలు ఆశ్చర్యం. నాకు విష్ణుమోహన్ గారు మిస్సెస్ నాకు మా క్లాస్మేట్ ఉన్నాయి. తర్వాత కూడా ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నారన్నారు. ఒకసారి నాకు ఫోన్ చేశారు ఆయన, అరే నువ్వు ఎక్కడున్నావురా, నువ్వు యూట్యూబ్ లో చూశాను నిన్ను, నువ్వు రాజమండ్రి వచ్చినప్పుడు రా అన్నారు. సార్ నెంబర్ ఉందండి మీ దగ్గర? వై జంక్షన్ అండి. నేను ఈసారి వెళ్ళినప్పుడు కలిసి వెళ్తాను. శ్రీ సుభాష్ చంద్రబోస్ గారు మా గురువు గారు, వారి సతీమణి 50 సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని అప్పుడు ఉండేటువంటి ఆత్మీయతను, అనురాగాల్ని గుర్తుంచుకొని వారు
మమ్మల్ని ఆశీర్వదించటం, మా దంపతులను ఇద్దరిని ఆశీర్వదించటం నేను చాలా అత్యంత అదృష్టంగా భావిస్తున్నాను. నేను గురువు గారికి సదా కృతజ్ఞులమై ఉంటాం. జీవితాంతం ఈ అనుభూతిని నా మనసులో నెమరు వేసుకుంటూ ఉంటాను. నమస్కారం. మా గురువు గారికి, వారి శ్రీమతికి మా కృతజ్ఞతలు.